హృదయపూర్వకంగా జిఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా బాగున్నారా? చూడండి, ఒక కాలనీకి రావటం, ఇప్పటి వరకు మీరు చూసిన కాలనీకి రావటం జరిగింది. నాకు చాలా బాధేసింది. అయితే నా తోటి సేవకులు అన్న మాట ఏంటంటే, ఈ కాలనీలో పిల్లలు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోయారు కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అలా సంభాషణ జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా పిల్లలు అనేది ఒక ప్రాణాన్ని దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చినప్పుడు, మీలో ఎవరికైనప్పటికీ దేవుడు ఆ ప్రాణాన్ని మీ చేతుల్లో పెట్టాడు. ఆ ప్రాణానికి తగ్గ బాధ్యత, ఆ ప్రాణానికి ఎటువంటి విలువనివ్వాలి అటువంటి విలువనివ్వాలి. కొంతమంది బిడ్డల విషయాలు ఎలా ఆలోచిస్తారంటే, నేను పురుషుని నడిపించుకోవాలి అంటే నా వారసత్వం కోసం ఎవరొకరిని కనాలి అని చెప్పి ఆశపడతారు. లేకపోతే గొడ్రాలు అనిపించుకోకూడదు, స్త్రీలు అయితే గొడ్రాలు అనిపించుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా బిడ్డల్ని కనాలి, నాకు నింద పోవాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ వారి ఆలోచన ఇంకా రకరకాల ఆలోచనలతో పిల్లల్ని మధ్యలో పెట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల లైఫ్ని ఆడుకుంటున్నారు, పిల్లల లైఫ్ని పాడు చేస్తున్నారు అని చెప్పి విన్నప్పుడు నిజంగా చాలా బాధేసింది. ఎంతోమంది బిడ్డలు లేని తల్లిదండ్రులు ఉన్నారు. చాలా జాగ్రత్త. దేవుడు నీకు ఒక ప్రాణం నువ్వు కాపాడగలవు అని నమ్మాడు. ఒక ప్రాణాన్ని నీ చేతుల్లో ఉంచాడంటే నువ్వు దానికి అర్హురాలువు అని ప్రభువు నిన్ను చూశాడు. నిన్ను చూసి నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు. నీ మీద నిందుండకూడదని ఆశపడ్డాడు. దేవుడు నీకు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా ఆ బిడ్డల విషయంలో మంచి భవిష్యత్తు కనుక ఇవ్వలేకపోతే, ఏదో ఆతృతతోనో ఆవేశంతోనో లేకపోతే ఇంకా వేరే అవసరం కోసమో రేపు పిల్లలు నన్ను చూస్తారని, ఇప్పుడు పిల్లలు ఎవరు చూసేవాళ్ళు లేరండి. పెద్ద అయిన తర్వాత పిల్లలు చూస్తారు అని ఆశపడటం నిజంగా అది ఆశే అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధానంలో మీకు తెలియచేయాలనుకుంటున్న మాట ఏంటంటే, వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యూ, నిజంగా వారిని చూడగలిగి వారిని పెంచగలిగితేనే మీరు ఒక మంచి రైట్ డెసిషన్ తీసుకోండి. వారి గురించి మంచి భవిష్యత్తుని ఇవ్వగలిగితేనే తీసుకోండి. లేకపోతే అలాంటి వారి వలన అనేక మంది కూడా, ఇప్పుడు ఐఎమ్ లిటరల్లీ ఫీలింగ్ సో లిటిల్ హర్ట్. నిజంగా ఎందుకు ఇట్లా, అక్కడే కుక్కలు ఉన్నాయి, అక్కడే పిల్లలు ఉన్నారు. కుక్కకి పిల్లలకి తేడా తెలియట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ డాగ్ అంటే ఏదో ఇన్సల్ట్ అని. ఒక జంతువుకి ఒక మనిషికి దేవుడు చాలా మనిషిని ఆశీర్వదించాడు. దేవుడు జంతువుని ప్రేమించాడు, ఆశీర్వదించబడిన వాళ్ళు. ఒక మనిషికి ఒక జంతువుకి, మనుషులు అక్కడే ఉన్నాయి, జంతువులు అక్కడే ఉన్నారు, పిల్లలు అక్కడే ఉన్నారు. అలా వదిలేసి చాలా ఇబ్బందికరంగా అనిపించింది అవి చూసినప్పుడు. నిజంగా ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఏ గుడ్ లైఫ్ని ఇవ్వాలి, నా బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, వారి బాధ్యత నేను తీసుకోవాలి అంటేనే మంచి గుడ్ డెసిషన్ తీసుకోండి. ఇఫ్ నాట్, ఎవరి చిన్న బిడ్డలు, వారికి ఏం తెలియదు, వారి ప్రాణం విషయమై దేవుడు నిన్ను వ్యాజ్యమాడతాడు, వారి ప్రాణం విషయమై లెక్క అడుగుతాడు. చాలా జాగ్రత్త. గాడ్ బ్లెస్ యూ ఆల్. రియల్లీ ఐ ఫీల్ సో హర్ట్. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్. మీరు కూడా ప్రేయర్ చేయండి. చిల్డ్రన్ హోమ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ ఇట్ వాజ్ స్టార్టెడ్. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయబోతా ఉన్నాం. లెట్ ఇట్ హ్యాపెన్. మీరు వారి కోసం ఏమైనా చేయాలనుకున్నా సరే, యూ కెన్ సెండ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు సెండ్. నాకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇఫ్ రియల్లీ యూ వాంట్ టు డూ, లేకపోతే జస్ట్ ప్రే ఫర్ దెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.